హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హర్షి డైలీ వ్లాగ్స్. ఈరోజు 7 months బేబీకి ఉగ్గు చేసుకుందామండి. ఫస్ట్ అయితే ఎర్ర కందిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, పెసరపప్పు, కందిబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, పెసరబ్యాళ్ళు, జీలకర్ర, వాము, పల్లీలు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోండి. నేను ఈ కప్తో 1 cup తీసుకున్నాను. నేను అదే కప్తో 2 cups అయితే రైస్ యాడ్ చేస్తున్నాను. వీటన్నిటికన్నా రైస్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. ఫస్ట్ అయితే ఇవన్నీ బాగా వాష్ చేసుకునేద్దామండి. నేనైతే 3 to 4 times అయితే వాష్ చేశాను. ఇవన్నీ స్మెల్ వెళ్ళే వరకు వాష్ చేయండి. ఇలా ఇంట్లోనే 7 months నుంచి నేను ఉగ్గు చేస్తున్నాను. నేను ఆల్రెడీ చేసి పెట్టింది అయిపోయింది. సో అందుకే నేను ఇప్పుడు చేసుకుంటున్నది నేను మీతో షేర్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్లో మనం బాదం కూడా ఇలా సోక్ చేసి పెట్టేద్దాం వాటర్లో. మనం బాగా వాష్ చేసుకున్న దాన్ని ఇలా బాగా ఎండొచ్చే ప్లేస్లో ఆరబెట్టుకోండి. నేనైతే ఇవన్నీ తీసుకొని బాగా కడిగేసి ఆరబెట్టింది ముందు రోజు. మరుసటి రోజు అయితే నేను ఉగ్గు చేసుకున్నాను. మీరు కూడా ఇలా చేసుకోండి. ఇవి బాగా ఆరిపోవాలి. ఏమీ తేమ మాత్రం ఉండకూడదు. బాగా ఆరిపోతాయండి ఇవి. ఇలా ఇంట్లోనే చేసుకోవడం వల్ల బేబీస్ కూడా మంచిగా హెల్తీగా గ్రోత్ అవుతారు. డ్రై ఫ్రూట్స్లో మనం బాదం కూడా పీల్ చేసేసి వేసేసాను. అవి కూడా బాగా ఆరిపోయాయి. ఇప్పుడైతే ఇవన్నీ తీసుకొని రోస్ట్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే మనం పల్లీలు యాడ్ చేసుకుందాము. నేను అన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకున్నాను. బాగా వేయించుకున్నాక ఆరిపోవాలండి. అవి బాగా ఆరిపెట్టేసుకోండి. ఆ తర్వాత నేను హాఫ్ అయితే తీసుకొని వేయించుకున్నాను. ఇవి మనం వేసుకున్నవన్నీ దీంట్లో వేసేయచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా కలర్ చేంజ్ అవ్వాలండి. మనం కలర్ చేంజ్ అయింది అని ఎలా తెలుస్తుంది అంటే కొంచెం స్మెల్ వస్తుంది. ఆ స్మెల్తో మనం తెలిసిపోతుంది. మనమైతే బాగా పౌడర్ చేసుకోండి. అసలు పలుకులు అనేది ఉండకూడదు. బాగా గ్రైండ్ చేయండి బేబీస్కి. అవి మధ్యలో తగిలితే కూడా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. నేను బాగా జల్లెడ కూడా పెట్టేశాను. ఇలా పౌడర్ లాగా అయిపోతుంది. మనం దీన్ని ఇన్స్టాంట్గా ఎప్పుడైనా యూస్ చేయొచ్చు. 1 స్పూన్ తీసుకొని నేను ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. నెక్స్ట్ షార్ట్ వీడియోలో నేను సెండ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హర్షి డైలీ.